శ్రీవాణి ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, సంగీతం మాస్టర్ వేణుగారు, సుశీలమ్మ గారు, జానక్ గారు, జిక్కి గారు పాడిన పాట. ఈ పాటని ఎంపిక చేసుకున్నావు తల్లి. సంగతుల పుట్ట ఈ పాట 1962లో వచ్చిన సిరి సంపదల సినిమా నుంచి వేణుగానము వినిపించని. వేణుగానము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించనే. దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను. దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను. అంతమునగాడటే వట్టి కథలేనటే, ఏడి కనబడితే నిలవేసి అడగాలి వానినే. వేణుగానము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించనే. మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచు లోకాలు చూపాడట. మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచు లోకాలు చూపాడట. అంతమునగాడటే వింత కథలేనటే, ఏడి కనబడితే కనులారా చూడాలి వానినే. వేణుగానము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించనే. చాలా చక్కటి పాట వినిపించావు. మంచి సంగీతం ఉన్న పాటలు వింటున్నాను, మళ్ళీ పాత పాటలు వింటున్నాను. చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. నేను మొట్టమొదట చూసిన సినిమా షూటింగ్ ఈ పాట. నేను సినిమా షూటింగ్ జెమినీలో షూటింగ్ చేస్తున్నప్పుడు వేణుగారే తీసుకెళ్ళారు. నేను ఫస్ట్ సినిమా రికార్డింగ్ చూసింది ఆయనతోటే, సినిమా షూటింగ్ చూసింది ఆయనతోటే. సిరి సంపదల సినిమాలో వెన్నెల రేయి ఎంతో చలి చలి అన్న పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నన్ను తీసుకెళ్లారు ఆయన. ఫస్ట్ టైం రికార్డింగ్ థియేటర్ అంటే ఎలా ఉంటుంది ఎలా అని చూశాను. షూటింగు ఈ పాట తీసుకెళ్లారు స్టూడియోకి. నాకు చాలా ఆనందం ఏంటంటే, ఒక గొప్ప క్లారినెట్ విద్వాంసుని సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు వేణుగారు. పట్నాల పల్లారావు గారని బెజవాడ స్టేషన్లో క్లారినెట్ వాయించేవారు. ఆయన సినిమాకు పరిచయం చేసింది ఆయన. మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, అది చాలా లావణ్యంగా వదల, అడిగిందట అన్నట్టుగా ఉండకూడదు, అది కూడా లావణ్యంగా ఉండాలి. గ్రేస్ అంటాం కదా. మంచి మంచి పాట ఇచ్చావు, మాకు చాలా చాలా సంతోషం. మంచి తల్లి, వెళ్ళరండి. శుభంగా. సుప్రదీప్ రెడ్డి ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టారి గానం. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమా నుంచి రానని రాలేనని. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. చూపు చూడకు, గుండె కోత కోయకు, కోపం
కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు కొంటె చూపు చూడకు గుండె కోత కోయకు కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు వేషమైన మోసమైన అంతా నీ కోసం అలాగా రానని రాలేనని ఊరకే అంటావు రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు ఎదను గాయమున్నది ఊరడించమన్నది మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది ఎదను గాయమున్నది ఊరడించమన్నది మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది గుండె మీద వాలి చూడు గోడు వింటావు అబ్బబ్బబ్బబ్బబ్బా రానని రాలేనని ఊరకే అంటావు రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు ధన్యవాదాలు నువ్వు పాడిన పాటలో వేరే ఇబ్బందికరమైనది ఏం లేదు, వినడానికి మాత్రం కొంచెం హార్ష్గా ఉంటుందన్నమాట నీ గాత్రం, ఎందుకంటే అది ఇంకా పరిపక్వత చెందలేదు కాబట్టి, అది నీ తప్పు కాదు. కాకపోతే కొన్ని ఇప్పుడు ముఖ్యంగా మ్యూజిక్ ముందర పల్లవి వదిలేస్తాను చూడు, అప్పుడు బాగా పట్టించేస్తుంది మనకు. ప్రయాణంలో ఒక్కొక్క అక్షరం ఏదైనా శృతిలో అటు ఇటుగా ఉన్నది తెలియదు, ప్రయాణంలో ఆర్కెస్ట్రా ఉంటుంది కాబట్టి. చివరికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ముందర మనం దాన్ని కాస్త సాగదీస్తాం కదా, రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు, దట్ సా షుడ్ బి క్లీన్గా ఉండాలి. అలాగే పంచమం చర్తారే నాని నానన తార నాని నానన తారీర డారీర తారరారనా, దట్ పంచమం ఆల్సో. అది 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 కొంచెం కరెక్ట్గా ఉండాలి. మిగతా అంతా బాగుంది. కో ఎడ్యుకేషన్ ఉందా కాలేజీలో? ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఉంది లేదు అని చెప్పాలి, కానీ దాని ముందు ఒక నవ్వే ఎందుకో చెప్పాలి. ఆ నవ్వు పాటలో కావాలి, అది రావాలి పాటలో. అది ఉంటే తప్ప నువ్వు చాలా సీరియస్గా నువ్వు రాకపోతే చంపేస్తానంటే అమ్మాయి ఎందుకు వస్తుంది? హాయిగా రానని రాలేనని ఊరకే అంటావు, ఇలా ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అన్న మాట అది అలాంటిదే ఇది కూడా. శుభం, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్.